నమస్కారం కృష్ణరావు గారు. అవియర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం గత లేటెస్ట్గా మనం చూస్తుంటే ఒక విషయం గురించి ఆలోచిస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. మనం చదివిన కాలేజీ అటానమస్ కాలేజ్ అని ఆ రోజుల్లో ఎంవి రాజగోపాల్ గారు, పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ అటానమస్ కాలేజెస్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. అఫ్కోర్స్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ అనేది ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగానే ఉండి మనం అందరికీ ఎస్వి యూనివర్సిటీ డిగ్రీసే వచ్చాయి. తర్వాత స్లోగా ఈ రిఫార్మ్స్ ప్రాసెస్లో ఏమైందనంటే ప్రతి కళాశాలకి స్వయం ప్రతిపత్తి అనేది ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే ఆర్ట్స్ కాలేజెస్ కానీ వీటన్నిటికీను యూజీసీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము నేషనల్ అక్రిడిటేషన్ కమిటీ అని అంటే ఇంక వాళ్ళే ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళే ఎవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళే డిగ్రీలు ఇస్తారు, అదంతా ఉంటుందన్నమాట. సో ఈ న్యాక్ ఇప్పుడు ఈవెన్ ది సో కాల్డ్ మన సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కూడాను న్యాక్ కింద అప్రూవ్ అయింది. దాంట్లో ఏ+, ఏ++ ఇట్లాగా గ్రేడింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వాళ్ళు ఆ ఇంజనీరింగ్ కళాశాలకి ఏ++ ఆర్ ఏ+++ ఇది రావడం కోసం అని చెప్పి ఈ న్యాక్ కమిటీ మెంబర్స్ అందరినీ బ్రైబ్ చేశారు. బ్రైబ్ చేయడంతో ఈ ఉదంతం వచ్చిందన్నమాట. అంటే ఏమిటి, ఎవరైతే ఈ న్యాక్ అక్రిడిటేషన్ కమిటీలో మెంబర్స్ కింద ఉంటారో వేరియస్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తిరుగుతున్నారో వీళ్ళందరికీను ఎర చూపించి మంచి రేటింగ్లు వచ్చి అంటే ఇంకా విద్యార్థులు చేసుకోవడంలోనూ దాంట్లోనూ ఇదవుతూ ఉంటారు. అయితే ఈ దిశగా అదైతే ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక రాజీవ్ సిజేరియా అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసరు హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ ది ఇన్వాల్వింగ్ ఇన్ టు దిస్ కేస్ రిలేటెడ్ టు న్యాక్ రేటింగ్స్ అనమాట. సో దాని గురించి చెప్పి మొత్తం టోటల్గా 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెంట్ స్కామ్స్ అన్నీ జరుగుతుంటే మనకి అసలు ఒక విద్యా వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండాలి, అది చాలా ఇదిగా ఉండాలి, చాలా పవిత్రమైనటువంటి ఇది. సో మరి దాని మీద సరియైన చర్యలు తీసుకున్నారు. ఇదివరకులో యూనివర్సిటీస్ ఒక 4-5 ఉండేది. ఎస్వి యూనివర్సిటీ, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ, వీటికి అనుబంధంగా ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మొత్తం అన్నీ చాలా స్ప్లిట్ అయిపోయి వేరియస్ యూనివర్సిటీస్ అంటే పరిపాలనా సౌలభ్యం అని అన్నారు. దాని గురించి అని మొత్తం అంతా ఇది చేశారు. సో అసలు యూనివర్సిటీస్ ఉండి మళ్ళీ అటానమీ స్టేటస్ అనే దాన్ని ఉంచాలా లేకపోతే తీసేయాలా, యూజీసీ నిబంధనలు ఏ విధంగా రూపొందిస్తే బాగుంటుంది. సో దీని మీద అంటే 10 మందిని ఏమో డిబార్ చేశారు యాక్చువల్గా దీంట్లో. సో ఈ డెవలప్మెంట్స్ మీద మీ అభిప్రాయం ఏ విధంగా చెప్పాలి? కంచె చేను మేస్తే ఇంకా చేనుకు ఎక్కడ రక్షణ ఉంటుంది? ఇప్పుడు అది అంటే ఇది ఒకటి బయటపడిన దానికి బయటపడినవి ఇంకెన్నో. ఇది లార్జ్ స్కేల్లో జరుగుతుందని నా అనుమానం. ఏమీ ఒక కోనేరు లక్ష్మయ్య కాలేజీలో జరిగిన ఉదంతం అయితే కాదు. లార్జ్ స్కేల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో, ఎస్పెషలీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో న్యాక్ ఇన్స్పెక్షన్ మాకరీ చేసి పడేశారు. బేసిక్గా అన్ని వ్యవస్థలు భ్రష్టు పడితే ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానికి దీనికి నిదర్శనం. వైస్ ఛాన్సలర్ పోస్టులో ఆక్షన్ జరిగినటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి. 50 లక్షలు నేను ఇస్తా అంటే వాడు 60 లక్షలు ఇస్తానని సీఎంల దగ్గర ఆక్షనింగ్ పెట్టి వైస్ ఛాన్సలర్గా వెళ్ళినటువంటి వాళ్ళు కేసెస్ వర్ వెరీ మచ్ దేర్. ఇది ఓవరాల్ ఈ అవినీతి విశ్వరూపానికి ఒక నిదర్శనమే. కానీ నేను ఇది ఒకటి స్పెషల్గా పట్టుకున్నారు కాబట్టి ఏదో అయిపోతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇది ఓన్లీ దొరికింది ఒకటి, ఏమందో ఇట్లాంటివి జరుగుతూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాడెవడైతే జేఎన్యూ ప్రొఫెసర్, మామూలు వాడు కాదు, అండ్ ఇండిపెండెంట్ కోఆర్డినేటర్, వాడే మొత్తం స్కామ్ రన్ చేశాడు.
అందరి తరఫున వాడు డబ్బులు తీసుకొని 1,50,00,000 60,00,000 మిగిలిన వాళ్ళు 10 లక్షలు పడేసి మిగిలినంతా వాడు తీసేసుకున్నాడు. ఆ వచ్చే మిగిలిన ప్రొఫెసర్స్ని అందరినీ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు ఎవరైతే ఆ టీంలో ఉంటారో. సో ఆర్గనైజ్డ్గా జరిగింది. ఆర్గనైజ్డ్గా ఒక కేఎల్ యూనివర్సిటీలో జరిగిందంటే ఆర్గనైజ్డ్గా 100 యూనివర్సిటీల్లో జరుగుతూ ఉంటుంది, 100 ఇన్స్టిట్యూషన్స్లో. ఒకటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నంత కాలం ఇది పెద్ద ఇష్యూ కాదు, వాడికి డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్బడిదిబ్బడిగా వచ్చేసాయంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ పవర్ ఉంది, ఈ ఇన్స్టిట్యూషన్స్ను బ్రైబ్ చేసే విధానం తెలుసు, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక బెటర్ సిస్టమ్ వుడ్ బి ఈ న్యాక్ అనే దాన్ని యూజీసీ నుంచి తీసేసి ఇండిపెండెంట్ రేటింగ్లు లైక్ ఇప్పుడు ఫోర్బ్స్ రేటింగు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, లాట్ ఆఫ్ రేటింగ్స్. అటువంటి రేటింగ్ ఇన్స్టిట్యూషన్ దాన్ని స్పెషలైజ్డ్గా డెవలప్ చేసి విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ అక్రాస్ ది బోర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ మేకింగ్ ఇట్ ఏ యూజీసీ ఫంక్షన్ ఉంటే బెటర్గా ఉంటుందేమో. క్వశ్చన్ మార్క్, అది కూడా సరిగ్గా నడుస్తుందా అనేటటువంటిది నేను చెప్పలేను. బట్ ఈ న్యాక్ను థరోగా ఈ సిస్టమ్ను మొత్తాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఇది తెలియజేస్తుంది. ఇదొకటి ఇదేదో సిబిఐ పట్టుకుంది కాబట్టి గ్రేట్ అచీవ్మెంట్ అని మాత్రం నేను అనుకోను. 100 పట్టుకోని దానికి ఒకటి పట్టుకున్నారు. ఇదొకటి పట్టుకోవడానికి కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా రీజన్ ఉందా, ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ రైవలరీలో ఇదేమైనా బయటపడిందా, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. బికాస్ ఏదో జస్ట్ లైక్ దట్ ఒక చోట జరిగినటువంటి వ్యవహారం అయితే అయి ఉండదు. ఇది అక్రాస్ ది న్యాక్ అక్రెడిషన్స్లో సబ్స్టాన్షియల్ పోర్షన్స్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని అసెస్ చేస్తున్నప్పుడు ఈ పాసిబిలిటీ ఎప్పుడూ ఉంటుంది, బయటపడలేదంతే. సో దాని మీద థరో రివ్యూ చేసుకోవాలి యూజీసీ, చేసుకొని ముందైనా జరగకుండా దాన్ని ఆ సిస్టమ్నే ఇంప్రూవ్ చేసుకొని ఎటువంటి వాళ్ళని పెడుతున్నాం, వాళ్ళ లెవెల్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఎంత, దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చూద్దాం, ఏదైనా విద్యా విధానంలో పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఈ మంచి ఇది కనుక సిద్ధాంతాలు కనుక, నేననేది జస్ట్ విద్య కాదు, అవినీతి ఒక క్యాన్సర్ అయిపోయినప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా దానికి అతీతం కాదు, ఇంక్లూడింగ్ న్యాక్. సో న్యాక్లోనే జరుగుతున్నది చెప్పాను కదా, వైస్ ఛాన్సలర్స్ పోస్ట్ ఫర్ బీయింగ్ ఆక్షన్డ్ అండ్ లెస్ సెట్ ది బెటర్ అబౌట్ ది పోలీస్ అండ్ ది ఫారెస్ట్. సో ఐ థింక్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ అండ్ దట్స్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ ఏ మేజర్ ఇష్యూ. మరి చూద్దాం ఏ విధంగా ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ వస్తాయి, ఎన్ని అన్రావెల్ అవుతాయి అనేది. నమస్కారం.